వెస్ట్ బెంగాల్ వెళ్ళి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళి అక్కడ నన్స్తో మాట్లాడి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ వాళ్ళు తీసుకెళ్ళి మమతా బెనర్జీకి ఇచ్చారు. ఈ లింక్స్ ఇవన్నీ ఒక డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా దేశద్రోహానికి సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయనే ప్రాథమిక అవగాహన అయితే మనకుంది. డీప్ అండర్స్టాండింగ్ జనరల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి వస్తుంది, అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఇదంతా చేస్తూ వస్తున్నాయి. ఆయన ఏపీ మీద ఫోకస్ విపరీతంగా పెట్టారు. ఆయనకు ఒక మిషన్ అప్ చెప్పారు, డీప్ స్టేట్ అప్ చెప్పిందా లేకపోతే ఇంకోట, ఇది ఒక అబ్జర్వేషన్. రెండోది, ఇలాంటి దేశద్రోహులందరినీ వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దేశద్రోహం కేసు పెట్టాలి కదా, ఇంకా ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వీళ్ళందరూ దేశద్రోహులే అని మా డౌట్ ఏం లేదు, ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వీళ్ళకి లింక్ ఉందా లేదా అనేది అది వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటానంటే ఈడ సినిమాలు తీశారు, సినిమాలు రాకముందు మీరెవరు? ప్రకాష్ రాజ్ అనే అతను సినిమాల్లో ఆదరించింది ఎవరు? హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే కదా నీ సినిమాలు చూశారు, ఆదరించారు. సింహభాగం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే నిన్ను ఆదరించారు, నిన్ను వెండి తెర మీద ఒక గొప్ప నటుడుగా ఇచ్చారు. అంటే అలాంటి ప్లాట్ఫారం ఇచ్చినటువంటి హిందూ మతం మీద మీరెందుకు బురద చల్లాల్సినటువంటి అవసరం? ఇందాక సింగళూరు వెంకటేష్ గారు చెప్పారు, ఆయన సున్నితంగా విమర్శిస్తున్నారు, చేస్తున్నారు. దేని మీద విమర్శిస్తున్నారు అంటే దక్షిణాదికి ఉత్తరాదికి ఏదన్నా అన్యాయం జరుగుతుంది అంటే దాని మీద విమర్శించండి, మనం కూడా సపోర్ట్ చేద్దాం, తప్పులేదు. కానీ మతాల మధ్య మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కరెక్టేనా? ఈ దేశ సార్వభౌమాధికారం ఇబ్బంది పడుతుందా పడదా? ఈ దేశ సార్వభౌమాధికారం మీద నమ్మకం లేనట్టే కదా మీకు. ఇప్పుడు అతను ఏమన్నాడు సార్, రావణ్ అని అతను ఏమన్నాడు, మీరు వింటున్నది కరెక్టే, నేను మాట్లాడుతున్నది కరెక్టే, నాకు ఈ భారతదేశం మీద, భారతదేశ సార్వభౌమాధికారం మీద నమ్మకం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు అని డైరెక్ట్గా చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి సార్? దాంతో కొనసాగింపుగా ఏం చెప్పాడు, సింధూర్ ఆపరేషన్ జరిగింది కదా, అదేదో సింధూర్ ఆపరేషన్ జరిగిందంట, దాన్ని కూడా వ్యంగ్యంగా, అంటే ఈ దేశం మీద పాకిస్తాన్ దాడి చేస్తే దాని మీద కూడా మీరు వ్యంగ్యంగా మాట్లాడితే మీరు మనుషులకు పుట్టారా దున్నపోతులకు పుట్టారా అని ప్రజలు అంటున్నారు సార్. నేను అంటున్నా, మనుషులకు పుట్టారా దున్నపోతులకు పుట్టారా అని ప్రజలు అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో మీరు పుట్టడం ఈ రాష్ట్రం చేసినటువంటి దౌర్భాగ్యం అనేది కూడా అంటున్నారు. నేను అడుగుతున్నది కూడా అదేనండి. కాదు, నేను అడుగుతున్నది ఒక్క నిమిషం వినండి. నేను అడుగుతున్న ఇలాంటి దేశద్రోహుల గుంపుని అంటేసుకొని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా దేశద్రోహం కోసం పెట్టాలి కదా అని జనం అడుగుతున్నారు. మీరు చెప్పిన జనం ఇది కూడా అడుగుతున్నారు. ఒకే సెకండ్ కంప్లీట్. కాబట్టి అంటే సింధూర్లో 100 మంది చనిపోతే దాన్ని ఏదో రాసుకున్నారు, సింధూర్లో 100 మంది చనిపోతే ఏదో రాసుకున్నారు, ఖగానాలు ఏదో చేసి ఏదో చేసుకున్నారు అని అంత కేర్లెస్ గా మాట్లాడేటువంటి వెధవలు ఈ రాష్ట్రంలో పుట్టారు. వాళ్ళతో కూడా మనం వాదించాలా? రాముని గురించి తెలియని వెధవ రాముని గురించి మాట్లాడతాడు అనేసి అంటే దీనికి వైసీపీ ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా న్యాయపరంగా అన్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం అవసరమా? ఆ పార్టీ అధ్యక్షుడు ఈ దేశంలో ఉండడం అవసరమా? వెలేయాలి సార్. ఇలాంటి వాళ్ళని, వైసీపీ లాంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఒకప్పుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వెలగబెట్టినటువంటి మనిషి మానవత్వం ఉండదా సార్? ఒక కామన్ సెన్స్ ఉండదా? వాడు రాజ్యాంగం మీద దాడి చేస్తున్నాడంటే వాడిని కూడా సపోర్ట్ చేయడు కదా. అంటే ఏదన్నా చేయని పర్వాలే, కూటమి ప్రభుత్వం మీద బురద ఎవరన్నా చల్లని, నా వాళ్ళని హక్కులు చేర్చుకుంటే అయిపోయినారు సార్. ఇప్పుడే నాశనం అయిపోయినారు సార్ మీరు. ఇంకా ఎందుకు మీకు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలే కాదు సార్, దేశం నుండి ఇలాంటి పార్టీలు నిర్వహించేటువంటి వారిని వెలేయాలి, ఖచ్చితంగా వెలేయాలి. రైట్, క్విక్ గా టైం అయిపోతుంది. నేనేదో మామూలుగా చెప్పట్లేదు సార్. లేదు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సీరియస్నెస్ అండి. మీరు సీరియస్ గానే చెప్తున్నారు. దేశ భవిష్యత్తును గురించి మాట్లాడేవాళ్ళు కానీ, దేశ సార్వభౌమాధికారాన్ని గురించి ఆకాంక్షించే వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని వ్యతిరేకించాలా? మీరు మాట్లాడండి. ఇందాక మా సోదరుడు చెప్పాడు, ఏది అభివృద్ధి సంక్షేమం చేయలేదు, అప్పులు చేస్తున్నారు, 6 హామీస్ నెరవేర్చారు, దాని మీద మాట్లాడండి మీకు దమ్ముంటే. నేను కూడా అలాగే చెప్తున్నా, ఈ పిచ్చి మాటలు ఆపేసి అవి మాట్లాడండి. అదే చెప్తున్నా, మీకు దమ్ముంటే
మీ దగ్గర శక్తి ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే, దాని దమ్ము ఎందుకండి? మేము స్టాటిస్టిక్స్ ఉంటే ఇచ్చినటువంటి మాట్లాడచ్చు, దానికి దమ్ములు ఎందుకు? గణాంకాలు ఉంటే మాట్లాడచ్చు, దాని దమ్ము అది దాకా మాట్లాడండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఆధారాలతో పాటు మాట్లాడండి. దాని మీద Right. చర్చ పెట్టండి. సురేష్ గారు, డిబేట్ మీకు మంచి పెట్టండి. suggestion, మీరు First సురేష్ గారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత Right, అప్పు టైం చేసింది? అయిపోతుంది. నాయుడు 5 గారు, సంవత్సరాలు ఇంకా ఎంత వీళ్ళు అప్పు చేసింది? ఒక్కొక్క నిమిషం దీని మీద మాట్లాడాలి. డిబేట్ పెట్టండి, ఓకే, మాట్లాడదాం. సురేష్ గారు ఓన్లీ 1 minute అండి, తర్వాత సింగళూరు వెంకటేష్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు మీకు దమ్ము అవి ఉంటే మాట్లాడండి, దమ్ము అక్కర్లేదు, గణాంకాలు ఉంటాయి కదా మీకు. ఐ థింక్ వాళ్ళకు ఉన్నంత లైబ్రరీ మీకు లేదులేండి. మీ వ్యవస్థలన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. రాతీయుగం నుంచి ఇంకా మీరు వాళ్ళకి మధ్యయుగంలో వేరే కూడా దాంట్లో ఉంది సార్ లైబ్రరీ. వాళ్ళకి మీకు లేవు. వేరే దాంట్లో లైబ్రరీ ఉంది. అదే. మతాల మీద, కులాల మీద. సరే, ఆయన మాట్లాడతారండి, రెచ్చగొట్టేటువంటి ఆయన మాట్లాడతారు. ఒక్క లైబ్రరీ నిమిషం, ఉంది. టైం అయిపోయింది, ఆయన మాట్లాడతారు. సురేష్ గారు మీరు మాట్లాడండి, నెక్స్ట్ వెంకటేష్ గారు కంక్లూడ్ చేస్తారు క్విక్ గా. ఫస్ట్ చెప్పాల్సి అనుకుంటున్నది ఏంటంటే, రావణ్కి వైసీపీ సపోర్ట్ చేస్తుంది, నెత్తికెక్కించుకుంటుంది. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆర్థికంగా అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో రావణ్కి మద్దతుగా మాట్లాడింది కేవలం వైసీపీ ఒకటే కాదు, భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది, భారత మార్క్సిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చాయి, పౌర హక్కుల సంఘాలు మద్దతు ఇచ్చాయి. అందరూ కూడా అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఇంత మాత్రాన వాళ్ళందరూ కూడా దేశద్రోహులేం కాదు కదా. అయిపోతారు. ఖచ్చితంగా దేశద్రోహులకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ దేశద్రోహులే. ఖచ్చితంగా దేశద్రోహులే వాళ్ళు. అవును, అదే సార్. అందుకనే మరి బయట వస్తారు కదా రావణు, ఈ ప్రభుత్వం దేశద్రోహం ఏం చేశారో నిరూపించాలి కదా. అప్పుడు అసలైన దేశద్రోహులు ఎవరు, అసలైనటువంటి కుట్రవాదులు ఎవరు అన్నది ప్రజలు తెలుసుకుంటారు. ఆ తర్వాత మనం మాట్లాడదాం మళ్ళీ debate. రైట్, వెంకటేష్ గారు కంక్లూడ్ చేస్తారు. ఓకే, వెంకటేష్ గారు కంక్లూడ్ చేస్తారు. టైం అయిపోయింది. చిన్న అంశం, ఎంతసేపు కులాలు మతాలు చిచ్చులు పెడుతున్నది సురేంద్ర నాయుడు అని చెప్పినట్టు మేం కాదు. చేతగాని అసమర్థ పాలన ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంతసేపు గొడ్డలి పార్టీ, మతాలు, చిచ్చులు, రౌడీయిజం, గుండాయిజం అంటూ వెంకటేష్ గారు could you please conclude అండి? Could you please, సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, వెంకటేష్ గారు మాట్లాడతారు. రైట్, సురేష్ గారు, సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, వెంకటేష్ గారు మాట్లాడతారు. టైం అయిపోయింది, వెంకటేష్ గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు రావణ్ విషయానికి వస్తే, రావణ్ దేశద్రోహి, అతను ఏదో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు, నక్సలైట్ల భావజాలాన్ని ప్రొజెక్ట్ చేశాడు అని చెప్పేసి అని అంటున్నారు. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే, అసలు అతని మీద పెట్టినటువంటి కేసు ఏదైతే యుఏపిఏ చట్టం ఉందో, దీని మీద ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇట్స్ డిఫరెంట్ ఎన్ఐఏ చేస్తుంది. మరి ఈ ప్రాపగాండా ఏదైతే ఉందో, రావణ్తో వాళ్ళతో లింకులు ఉన్నాయి, వీళ్ళతో లింకులు ఉన్నాయి, లేకపోతే రావణ్ ఫోన్ లో డేటా తీశారు, అతను అందులో అశ్లీల వీడియోలు ఉన్నాయి, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ లో కూడా ఈ డేటా సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి దాని మీద డిబేట్లు నడుపుతూ రావణ్ మీద అనేక కార్యక్రమాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి ఎవరు మీలాంటి మేధావులు ప్రశ్నించట్లేదు వాసుదేవన్ గారు. ఎందుకంటే ఎన్ఐఏ నుంచి డేటా డైరెక్ట్ కోర్టుకు వస్తుంది తప్ప మరి రాజకీయ పార్టీలకు ఎలా వస్తుంది, మీడియా అధిపతులకు ఎలా అందుతుంది? ఏదో రాజకీయ పార్టీ మీటింగ్ లో జరిగినటువంటి వాళ్ళ యొక్క అంతర్గత సమావేశంలో ఉన్నటువంటి వీడియోలు ఏదైనా వస్తే బయటకు రావచ్చేమో, కానీ ఈ దేశాన్ని నడిపేటువంటి ఎన్ఐఏ దగ్గర ఉండాల్సినటువంటి వీడియోస్ కానివ్వండి, సమాచారం కానివ్వండి, ఇంకా మీరు అన్నట్లు ఇంకా ఛార్జ్ షీట్ అయితే ఇంకా ఫైల్ చేయలేదండి. 14 days రిమాండ్ లో ఉన్నాడు, హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. మీన్ మీద అతను ఫోన్ ఓపెన్ చేసేసినట్టు, అందులో ఏదో అశ్లీల వీడియోలు ఉన్నట్టు, అతను 10 మంది అమ్మాయిల్ని మానసికంగా శారీరకంగా సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడండి, టైం అయిపోయింది, ఆయన మాట్లాడండి ప్లీజ్, ఆయన మాట్లాడండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, దర్యాప్తు సంస్థల దగ్గర ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది, సీల్డ్ కవర్ లో కోర్టులో ప్రొజెక్ట్ చేయబడుతుంది. మరి ఇవన్నీ రాజకీయ ప్రతినిధులకు ఎలా తెలుస్తున్నాయి అంటే, కేవలం ఇది రాజకీయ కుట్ర ద్వారానే ఈ కేసు పెట్టారా, అందుకే వాళ్ళ దగ్గర వచ్చే సమాచారం బయటకు లీక్ అయిందా, అది సర్టన్లీ దీస్ టాపిక్స్ నీడ్ టు బి డిబేటబుల్ అండి, నీడ్ టు బి డిబేటెడ్. దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు, సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ పసుపులేటి సురేష్ గారు. సో ఇది రావణ్ కేసులో ఎన్ఐఏ చేతిలో ఉండాల్సిన దర్యాప్తు అంశాలు బయటికి ఎలా లీక్ అవుతున్నాయి, మీడియాకి ఎలా లీక్ అవుతున్నాయి, లేదా కొన్ని రాజకీయ పార్టీలకు ఎలా లీక్ అవుతున్నాయి. సింగళూరు వెంకటేష్ గారి ప్రశ్న చాలా వ్యాలిడ్, కంక్లూడింగ్ రిమార్క్స్లో చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. బహుశా అంటే ఇలాంటివి ప్రశ్నించకూడదు, ప్రభుత్వం తనంత